నమస్కారం అండి. స్టూడెంట్స్ కోసం మెమరీని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం, అలాగే ఏంటంటే చదివిని బాగా గుర్తుండడానికి, ఐక్యూ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి, ఏదైనా సరే చదివిని ఈజీ గ్రాస్ప్ చేసుకోవడానికి సో అద్భుతమైనటువంటి పాయింట్స్ చూపిస్తాను. ఇవి చాలా డివైన్ ఎనర్జీ పాయింట్స్. ఈ రోజు కూడా ఈ పాయింట్స్ కనుక రోజు మసాజ్ చేసుకుంటే, అలాగే బ్రష్ చేసుకుంటే మీకు ఇంకా తిరిగి ఉంటుంది. అంటే ఏంటి, ఎగ్జామ్ వచ్చినప్పుడు కూడా ఎగ్జామ్లో కూడా ఈజీగా రాయగలుగుతారు, చదివని బాగా గుర్తుంటాయి మనం. సో ఆ పాయింట్స్ ఏంటో మీకు చూపిస్తాను. ఇది చూడండి, బొట్టన వేలు ఉంది కదా, బొట్టన వేలు దగ్గర ఈ పార్ట్, ఈ పైన ఉన్నటువంటిదంతా కూడా, ఇదంతా కూడా సెరిబ్రెలము, అలాగే ఏంటంటే పిట్యూటరీ పీనియల్ గ్లాండ్. సో ఈ ప్లేస్ అంతా కూడా కావాలంటే ఈ విధంగా జస్ట్ ప్రెస్ చేయండి, బాగా డైలీ కూడా ప్రెస్ చేయండి. లేదంటే జ్ఞానముద్రలో ఇలాగా జ్ఞానముద్రలో కూడా అట్లీస్ట్ 108 టైమ్స్ డైలీ కూడా పిల్లలందరూ కూడా చక్కగా చేసుకోండి. ఈ విధంగా 108 టైమ్స్, 1 2 3 4 5 6 డైలీ కూడా, మార్నింగ్ అలాగే నైట్. ఓకేనా? సో కంపల్సరీ అలాగే చదివే ముందే కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ టిప్స్ ఉన్నాయి కదండి, మనకి బ్రెయిన్లో చక్కగా ఆక్సిజన్ బాగా అందాలి. సో ఆక్సిజన్ బాగా అందడానికి ఏం చేయాలంటే ఈ టిప్స్ ఉన్నాయి కదా, టిప్స్ అన్నీ కూడా చక్కగా ప్రెస్ చేయండి, అన్నీ కూడా ప్రెస్ చేయండి, అన్ని టిప్స్ అన్నీ కూడా చక్కగా ఈ విధంగా. ఓకేనా? సో ఈ విధంగా డైలీ కూడా ఈ విధంగా చక్కగా ప్రెస్ చేయండి అన్నీ కూడా. ఓకేనా? సో ఈ టిప్స్ వల్ల ఎందుకంటే మనకి నర్వ్ ఎండింగ్స్, మన 72,000 నాళ్ళు అన్నీ కూడా నర్వ్స్ అన్నీ కూడా టిప్ ఎండింగ్లోనే ఉంటాయి. సో ఓవరాల్ బాడీ కూడా చక్కగా ఆక్సిజన్ బాగా అందుతుంది. అట్లానే ఏంటంటే మెయిన్గా ఏదైతే మనం చదువుతామో చదివినవన్నీ కూడా ఈజీగా అబ్జర్వ్ అవుతాయి. సో గ్రాస్పింగ్ కూడా మనం ఏదైనా సరే ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతాం. అలాగే ఫియర్ అన్నది కూడా, ఇక్కడ మనకి ఫియర్ ఏదైతే ఉందో ఆ ఫియర్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మనకి ఫియర్ వస్తుంది. సో ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ఏంటంటే ఎక్కువగా అంటే కష్టమైన సబ్జెక్ట్స్, అవి చూడగానే భయం వస్తుంది, బాబు చదవగలమో లేదో, అవి మనకి అర్థమవుతాయో లేదో. సో అర్థం అవ్వడానికి అంటే అండర్స్టాండింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది అనమాట ఇవి చేసుకోవడం వల్ల. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, థర్డ్ ఐ పాయింట్ అంటారండి దీన్ని, ఆగ్నేయ చక్ర పాయింట్. ఈ పాయింట్ దగ్గర మనం కనుక ఇలా డైరెక్ట్గా ఏంటంటే చక్కగా ఈ విధంగా కొంచెం కావాలంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా పైకి చేయనమాట. సో అప్వర్డ్ మోషన్లో ఓం 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 అని చెప్పేసి చక్కగా ఓం అని ఎందుకు అంటున్నానంటే, ఓం మనకి ఓవరాల్గా యూనివర్సల్ ఎనర్జీస్తో కనెక్ట్ అవుతుంది. అలాగే ఏంటంటే ఈజీగా మనకి ఆ శక్తి ఏదైతే ఉందో, మనం ఏదైతే మనం సంకల్పించుకుంటామో మెమరీని ఇంక్రీజ్ చేస్తుంది, ఐక్యూ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఓం అనేటువంటిది చక్కగా దారం చేస్తా, ఓం ఓం ఓం. ఇది కూడా వీలైతే కనుక 21 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా 21 టైమ్స్ లేకపోతే 41 టైమ్స్ అయినా సరే చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా? 21 టైమ్స్ కానీ 33 టైమ్స్ కానీ. ఓకేనా? సో ఈ విధంగా చక్కగా డైలీ